నమస్తే, వెల్కమ్ టు అల్ఫాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను మటికిల పల్లి చేస్తున్నా అండి. ఈ మటికిలు అనేటివి మాకు మార్కెట్లో మొలకగట్టి అమ్ముతారండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, చపాతీలకి సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇవి కన్నడలో మటికిలు అంటారండి, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ముందుగా గ్యాస్ ముట్టించుకొని కుక్కర్ పెట్టుకుందామండి. నేను ఈ కర్రీ కుక్కర్లో చేస్తున్నా అన్నమాట. కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తగినంత వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలండి. తాలింపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. ఇలా మొలకగట్టినవి ధాన్యాలు తింటే చాలా మంచిదండి. మాకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. బఠానీలు, శనగలు, పెసళ్ళు అన్నీ మొలకగట్టి అమ్ముతారు. అలసందలు కూడా, ఉల్వలు కూడా అమ్ముతారండి ఇక్కడ మార్కెట్లో. అవి తెచ్చుకొని తాలింపు పెట్టుకోవడమే అండి. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇది చపాతీలకి కానీ జొన్న రొట్టెలకి కానీ సూపర్గా ఉంటుందండి. ఇక్కడ కన్నడ వాళ్ళు ఎక్కువ తింటారండి ఈ మటికీలు, ఇవన్నీ మొలకగట్టినవి రొట్టెలకి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఏం అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు చూడండి ఫ్రై అయింది. ఒక టమాటా తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒకటే టమాటా చాలండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత పసుపు, కారం కొంచెం వేసుకోవాలండి. మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఎక్కువ, ఉప్పు కూడా వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి. కొంచెం టమాటా మగ్గనియ్యాలండి. తర్వాత మటికీలు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి. బాగా కలిదిప్పుకున్న తర్వాత ఎక్కువ నీళ్ళు ఏం అవసరం లేదండి. దీంట్లో కొంచెం చిన్న టీ గ్లాస్ అని నీళ్ళు వేసుకొని కలిదిప్పుకొని ఒక 2 విజిల్లు పెట్టుకుంటే చాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకొని ఆపేయాలండి. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకోవాలండి. చూడండి మంచిగా రెడీ అయిపోయిందన్నమాట ఈ పల్లె. బాగా కలిదిప్పుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంతేనండి, ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా ఈ కూర. ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత చపాతీ చేసుకుందామండి. నేను ముందుగానే చపాతీ పిండి తడిపి పెట్టుకున్నా అండి. ఆ పిండిని తీసుకొని మరొకసారి మెత్తగా సాదుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఉంటలు చేసుకోవాలి. తగినంత ఉంటలు చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే చపాతీ ఆ సైజుని బట్టి ఇవన్నీ ఉంటలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ చపాతీ పిండి మరీ అనకనకగా ఉండకూడదండి, మరీ గట్టిగా ఉండకూడదు. అలా చేసుకుంటే అంత బాగా రావన్నమాట చపాతీలు. కరెక్ట్గా ఉండాలి పిండి కలుపుకునేది. చూడండి ఇప్పుడు చపాతీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని తీడుకోవాలి. ఇంత సైజు తీడుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ సైజు చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అంతా అప్పుడు మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని చేస్తే చపాతీ బాగా పొంగుతుంది.
చాలా సాఫ్ట్గా కూడా వస్తుందండి. ఇలా మడత పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ అంతా పూసుకొని తర్వాత చపాతీ చేసుకోవాలి. పొడి పిండి కొంచెం వేసుకొని ఇప్పుడు బాగా తీడుకోవాలండి, రౌండ్గా వచ్చేలాగా. చూడండి షేప్ రౌండ్గా వచ్చింది కదా, మనం మడత పెట్టుకున్నా కూడా. ఇప్పుడు చపాతీ కాల్చుకుందాం. ఇంకా తవ బాగా వేడైందండి, చపాతీ వేసి కాలుస్తాం. ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో 200 రూపాయల నోట్లు ఒక డబ్బాలో వేసి సేవ్ చేసి పెట్టాను కదా, దానికి మార్కెట్కి వెళ్ళి కొన్నానండి. నేను మంచి మైసూర్ సిల్క్ తీసుకుందాం అనుకున్నానండి, కానీ మా పాపకు ఒక సన్నని గోల్డ్ చైన్ తీద్దామని డైలీ యూస్కి వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నా అండి. గోల్డ్ చైన్ చిన్నగా వచ్చిందండి, అయితే చాలా నైస్గా బాగుందన్నమాట. ఇప్పుడు చపాతీ చూడండి బాగా ఫ్రై అయింది కదా, ఈ విధంగానే చపాతీలన్నీ చేసుకోవాలండి. బాగా పొంగి చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా చపాతీలు. ఇంతేనండి, చపాతీలన్నీ రెడీ అయిపోయినాయి. ఈ వేడి వేడి చపాతీల్లోకి మటికిల పల్లి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి ఈ చపాతీ మటికిల పల్లి. చూడండి ఎంత బాగా కుదిరిందో మటికిల పల్లి, భలే ఉంటుందండి. ఇది జొన్న రొట్టెలకి కూడా చాలా బాగుంటుందండి ఈ పల్లె. ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ అన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా చపాతీలు. తర్వాత నేను కొన్న చైన్ చూపించాలనుకుంటున్నా అండి మీకు. చైన్ చూసి మీరే కమెంట్ చేయండి ఎలా ఉందనేది. చూడండి ఇదే అండి ఆ చైన్, 3 గ్రాముల 30 మిల్లీ అయిందండి, అంత పడింది అనమాట ఇది. దీని కాస్ట్ వచ్చేసి 25,300 అయిందండి. సన్నగా మంచి డిజైన్, చాలా నైస్గా ఉందండి ఈ చైన్, అందుకే బాగా నచ్చిందని కొన్నా అనమాట ఇది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అల్ఫాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.